హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. జూన్ 4 ఏపీ చరిత్రలోనే ఎప్పుడు గుర్తుండిపోయే రోజుగా ఉంటుందని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఏంటి ఈ జూన్ 4 యొక్క ప్రత్యేకత అన్నది వివరాల్లోనికి వెళ్తే, సో ఈ జూన్ 4ని 2 సంవత్సరాల క్రితం ఓటు వేసి గెలిపించి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని నిలబెట్టారు ఏపీ ప్రజలు. సో ఇలాంటి ఒక తీర్పు కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక మార్పు ఖచ్చితంగా జనాలకి కావాలని, అలాగే ఈ జూన్ 4 కేవలం మాకు అధికారం రావడం కాదు, మళ్ళీ ఏపీని పునర్నిర్మించడానికి ఏపీ ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత అని ఆయన పోస్టులు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఏపీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ వస్తూ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వైభవానికి రాబోతుందని, ఖచ్చితంగా ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ని ముందు ముందు చూడబోతున్నారని, అది హెల్త్ పరంగా అవ్వచ్చు, అండ్ స్ట్రెంగ్త్ పరంగా అవ్వచ్చు, కట్టడాల పరంగా అవ్వచ్చు, అండ్ ఐటీ సెక్టర్ పరంగా అవ్వచ్చు, అన్ని రంగాల్లో అద్భుతమైన రాష్ట్రంగా అయితే ఏపీ ఉండబోతుందని చెప్పేసి ఆయన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి కూడా ఎంతో ఓపికతో, ఎంతో ఆలోచించి, ఎంతో క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని కూడా అవగాహనలో ఉంచుకొని మరి పనిచేస్తున్నారని, అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే దీని గురించి మాట్లాడుతూ ప్రతి ప్రాంతం, ప్రతి ఊరు ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ని చూస్తుందని, ఇంకో 2-3 సంవత్సరాల్లో ఏపీ ఒక అద్భుతమైన పొజిషన్లో ఉండబోతుందని, ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో తరలి వెళ్తున్న జనాన్ని మళ్ళీ వెనక్కి రప్పించి ఏపీని ఒక అద్భుతమైన పొజిషన్లో ఉంచడానికి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటామని తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే మద్దతుగా నిలుస్తున్న ఈ అధికారాన్ని మాకిచ్చి మా వైపు నిలబడ్డ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వస్తూ జై ఆంధ్రప్రదేశ్ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసుకుంటూ వచ్చారు ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి వర్క్ గురించి కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. సో ప్రతి ఒక్క అధికారి కూడా ఇలా పని చేసుకుంటూ వెళ్తే ఇంకొన్ని సంవత్సరాల్లోనే ఏపీలో అసలు సిసలైన అద్భుతమైన పరిపాలన మనం చూస్తామని, ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా గడిపే రోజులు రాబోతున్నాయని, ప్రతి చిన్న విషయాన్ని పరిష్కరించడానికి కూడా ఎప్పుడు ముందడుగులో గవర్నమెంట్ ఉంటుందని తెలియజేసుకుంటూ వచ్చారు. మరి ఇలాంటి ఒక అభిప్రాయం పైన అండ్ ఇలాంటి ఒక పోస్ట్ పైన మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికీ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని, జూన్ 4తో 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఏపీ గవర్నమెంట్లో ఉన్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంతవరకు మెరుగుపరిచింది, అండ్ ముందు ముందు ఎలాంటి మార్పులు మీరు చూడాలనుకుంటున్నారో మా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.